ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. పొద్దున్న నిద్ర లేచి కొంచెం ఇట్లా ఫ్రెష్ అప్ అవ్వగానే అమ్మ అన్నారు, "మనం ఆకుకూరని హార్వెస్ట్ చేద్దాం పదా" అని. ఇంకేముంది, ఆనందంతో నేను ఒక చేత్తో ఫోటోలు, వీడియోలు మరి తీయాలి కదా! ఫస్ట్ టైమ్ హార్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇంకో చేత్తోటి పెద్ద బేసిన్ పట్టుకొని బయలుదేరాను. నా ఆనందం, ఆతృత చూసి మా అమ్మకి నవ్వాగలేదనమాట. "అయ్య బాబోయ్! అసలు ఇంత పెద్ద బేసిన్ ఎందుకు" అని అన్నారు. కానీ నేనన్నాను, "లేదు లేదమ్మా, నువ్వు చాలా కుండీల్లో ఏసావు కదా! నువ్వు ఇంత ప్రేమగా, ఇంత కేర్ తోటి పెంచిన ఆకుకూర ఆబ్వియస్‌గా అన్ని కుండీల్లో బాగా వచ్చుంటుంది. సో, ఇంత పెద్ద బేసిన్ అయితే మనకు కావాలి" అని చెప్పి పంతం పట్టి బయలుదేరాననమాట. అయితే ఈ ఆకుకూరను చూసారా? మీలో ఎంతమంది ఇది చూసి అదేంటి ఆకుకూర హార్వెస్టింగ్ అంటుంది, ఆకులు గ్రీన్ కలర్‌లో కాకుండా ఇలా బీట్రూట్ రంగులో ఉన్నాయి అని ఆశ్చర్యపోయారా? ఆశ్చర్యపోతే తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పండి. మీలో కొంతమందికి తెలిసే ఉండుండొచ్చు. ఇది ఎర్ర తోటకూర. మామూలు తోటకూరలానే, కాకపోతే రంగు, రుచి, చిక్కదనం టీ యాడ్ గుర్తొచ్చింది. కాకపోతే ఇదేంటంటే రంగు, రుచి, చిక్కదనం ఎలా ఇంపార్టెంటో దీనికి 3 స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. రంగు చూడ్డానికి చాలా ఎగ్జాటిక్‌గా ఉంది. అండ్ ఇది ఎక్స్‌పెన్సివ్. అండ్ మామూలు తోటకూరతో పోలిస్తే కొంచెం ఎక్కువ హెల్తీ అనమాట. ఎర్ర తోటకూర గురించయితే నాకు 2 ఏళ్ల క్రితమే తెలిసింది. ఒకసారి కూరగాయల మార్కెట్‌కి అమ్మతో వెళ్ళినప్పుడు చూసాననమాట. నాకైతే కళ్ళకి భలే అనిపించింది. అయ్యో! తోటకూర గ్రీన్ కలర్‌లోనే కాకుండా ఎర్ర రంగులో గూడా ఉంటుందా అని వెంటనే కొనేయమ్మా అన్నాను. మా అమ్మగారికైతే ఇది ముందు నుంచి తెలుసంట. చిన్నప్పుడు చాలా సార్లే వండారు, మీరు తిన్నారు అని చెప్పారు. కానీ నాకైతే ఏం గుర్తులేదు. ఏదైనా హెల్తీ ప్రోడక్ట్ అమ్మ కళ్ళలో పడ్డం అండ్ మనమ్మలు కొనకపోవటం ఉంటుందా? ఉండదు కదా! సో, మమ్మీ ఆ రోజు ఈవినింగే కొనేసి అదే రోజు రాత్రికి ఫ్రై చేసేసారనమాట. నేనైతే ఫుల్ ఆన్ ఎక్సైటెడ్ మోడ్‌లో కూర్చున్నాను. ఎందుకంటే మనం తోటకూర పిచ్చోళ్ళమనమాట. ఎంత పిచ్చి అంటే 3 పూట్ల వండి పెట్టినా తినేంత. అండ్ నా ఎక్సైట్‌మెంట్‌ని అండ్ నా టేస్ట్ బడ్స్‌ని కొంచెం కూడా డిసప్పాయింట్‌మెంట్ చేయలేదు ఈ ఎర్ర తోటకూర. టేస్ట్ ఎంత బావుంది అంటే, నా గ్రీన్ తోటకూర పిచ్చిదనాన్ని మొత్తం పారదోలింది. ఇప్పటి నుంచి నేను ఎర్ర తోటకూర పిచ్చిదాన్ననమాట. అప్పటినుంచి ఎప్పుడు దొరికినా అమ్మ తీసుకొచ్చి వండడం స్టార్ట్ చేశారు. ఈ తోటకూర సీడ్స్ వేసి 3 వారాలయిందనమాట. సో, 3 వారాల్లోనే చూసారా ఎంత ఎత్తుగా, బ్యూటిఫుల్‌గా, ప్రెట్టీగా హార్వెస్టింగ్‌కి రెడీ అయిపోయాయో. సో, మనం బ్యాచులుగా వేసుకుంటే ప్రతి వారం తినొచ్చనమాట. మా అమ్మగారైతే 2 బ్యాచులు వేశారు. సో, ఇది కోసేసిన తర్వాత ఇంకా కొన్ని చిన్నగా వచ్చాయి. అవి నెక్స్ట్ వీక్ కల్లా రెడీ అయిపోతాయి. మమ్మీ ఇంకా నర్సరీకి వెళ్ళినప్పుడు ప్లాంట్స్, సీడ్స్ తీసుకోవడం కోసమని దీని గురించి ఎంక్వైరీ చేస్తే ఉంది అన్నారు. ఇంకేముంది ఆలస్యం, మమ్మీ ఆ సీడ్స్ తీసుకొచ్చేసి అదే రోజు ప్లాంట్ చేసేసారనమాట. ఈ 3 వీక్స్‌లో ఎంత బాగా పెరిగిందో చూసారా? మళ్ళా కొన్ని డేస్‌లో ఇంకొకసారి అవుతుంది. అప్పుడు గూడా మేబీ నేను హార్వెస్ట్ చేసే వీడియో తీసి మీతో షేర్ చేయొచ్చు. మీకు గనక ఎర్ర తోటకూర గురించి ఏమైనా క్వెషన్స్, డౌట్స్, దీన్ని మన టెర్రస్ గార్డెన్‌లో ఎలా పెంచుకోవచ్చు లాంటివి ఉంటే చెప్పండి. నేను మమ్మీని అడిగేసి మంచిగా ఇంకొక వీడియో తీసేస్తాను దాని మీద. ఈరోజు ఈ వీడియోకి ఇంతే. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్‌ని నొక్కండి. ఇంక సెలవు. బాయ్.